హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సాత్విక. అయితే మీకు లాస్ట్ వీడియోలో నేను ఆస్టియోఆర్థరైటిస్ గురించి చెప్పాను కదా! దానిలో మీకు ఒక పేషెంట్ కండిషన్ చూపించాను. ఏమంటే లైక్ వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. వాళ్ళకి హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇచ్చామని చెప్పాను కదా! అయితే నిన్న ఇంకో ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. కాకపోతే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారు. కొంతమందికి వేరే ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట. ఎందుకు అలా ఇచ్చారని డాక్టర్‌ని అడిగితే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి మనం మెడికేషన్ అనేది చేంజ్ చేయాలని చెప్పారు. అయితే నేను దానిలోనే ఇంకా అసలు ఏమేమి మెడికేషన్స్ ఉన్నాయి, లైక్ ఏమేమి చేస్తే ఏమవుతుంది అనేది నేను ఇంకా ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఫిజియోథెరపీ అయినా చేయించుకోవాలి రోజు. దీంతో పాటు డ్రగ్స్ ఉన్నాయి కదా, మెడికేషన్స్, ఇవి పేషెంట్ కండిషన్ బట్టి ఇస్తామనమాట. వాళ్ళకి ఒకవేళ పెయిన్ బట్టి వాళ్ళ మెడికేషన్స్ ఏమి ఇవ్వాలనేది మనం డిసైడ్ చేస్తాము. అయితే వీళ్ళకి కొంచెమే పెయిన్ ఉంది, అంత పెయిన్ లేదు అన్నప్పుడు మనం పారాసెటమాల్ ప్రిఫర్ చేస్తాము. లేకపోతే ఎన్‌సైడ్ డ్రగ్స్ ఇస్తామనమాట. ఎన్‌సైడ్ డ్రగ్స్ ఏంటంటే ఇది ఇన్‌ఫ్లమేషన్‌ని, పెయిన్‌ని తగ్గడానికి మనం ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాము. లేదు అంటే వాళ్ళకి ఎక్కువ పెయిన్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నారు, వచ్చి తగ్గుతుంది, ఇలాంటి పెయిన్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. దీనిలోనే బీటా మెథాజోన్ అనేది ఒక ఇంజెక్షన్ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ ఇంజెక్షన్‌ని నిన్న మా పేషెంట్‌కి ఇచ్చారు. వాళ్ళకి చాలా పెయిన్ ఉంది, తట్టుకోలేకపోతున్నారని ఇంజెక్షన్ ఇచ్చారు. లేదు, ఇలాంటి కండిషన్స్‌లో మనం హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వొద్దు. ఎందుకంటే దీన్ని కాంప్లికేట్ అవుతుంది కాబట్టి ఇవ్వద్దనమాట. తర్వాత ఇలాంటి వీళ్ళకి పెయిన్ లేదు అన్నప్పుడు, అంటే లైక్ అంత పెయిన్ లేదు, పర్లేదు, వీళ్ళు మెడికేషన్స్ యూజ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మనం హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇచ్చామంటే అక్కడ నేచురల్‌గా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. అయితే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో, అంటే లైక్ మనం ఇంజెక్ట్ చేస్తున్నామో అది నేచురల్ లూబ్రికెంట్‌గా యాక్ట్ చేస్తది. కొంచెం పెయిన్ తగ్గిస్తానికి యూజ్‌ఫుల్ అవుతుందనమాట. లేదు అంటే వాళ్ళకి పెయిన్ తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అంటే అక్కడ రీప్లేస్‌మెంట్స్ అనేవి సర్జరీ ద్వారాగా పెడతారు. ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అనేవి పెడతారు. దానివల్ల వీళ్ళకి కొంచెం తగ్గించి వాళ్ళ యాక్టివిటీస్‌ని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. అయితే ఏం చేసినా కూడా ఏది క్యూర్ అనేది లేదనమాట. అంటే లైక్ ఏం చేసినా కూడా పెయిన్‌ని తగ్గియడానికి, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గియడానికి యూజ్‌ఫుల్ అవుతుంది గానీ, దాని పర్మనెంట్ క్యూర్ అనేది మనకి లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా కార్టిలేజ్‌ని రీగ్రోత్ చేయడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ గానీ, మెడికేషన్స్ గానీ ఇంకా రాలేదు. కాబట్టి డైలీ వాకింగ్ చేసుకోవడము, ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మనకి ఇలాంటివి కొంచెం మేనేజ్ చేసుకునే అవకాశాలుంటాయి. అంతే గైస్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో చెప్పండి నాకు. నేను దాని గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో.